ఇల్లు చూడు ఇల్లాలని చూడు అంటారు మన పెద్దలు. కానీ విశాఖకు చెందిన ఓ గృహిణి విషయంలో మాత్రం ఆట చూడు ఆమె ప్రతిభను చూడు అనాలనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులను అవరోధంగా భావించకుండా ఆసక్తి ఉన్న క్రీడారంగంపై దృష్టి సారించింది. మధ్యతరగతి ఇల్లాలిగా ఇంటిని చక్కదిద్దుకుంటూనే ఆటలాడుతూ పతకాలు అందుకుంటున్న మహిళా క్రీడాకారిణిపై ఈటీవీ కథనం. మైదానంలో కసరత్తు చేస్తున్న ఈమె పేరు రామలక్ష్మి. చిన్నతనం నుంచి క్రీడలపై అమితమైన ఆసక్తి ఉన్న రామలక్ష్మికి అడుగడుగునా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెట్టాయి. అయినా వెనక్కి తగ్గకుండా అలపెరగని సాధన చేస్తోంది. పాఠశాల స్థాయిలో ఓ ఉపాధ్యురాలి ప్రోత్సాహంతో తనలోని క్రీడా ప్రతిభకు పదును పెట్టింది రామలక్ష్మి. విద్యార్థి దశలో మొదలైన క్రీడాశక్తి 4 పదుల వయసులోనూ రామలక్ష్మిని పరుగు పెట్టిస్తోంది. వాలీబాల్, పరుగు పోటీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో పతకాలు సాధించింది. వివాహం తర్వాత కూడా భర్త సహకారంతో క్రీడారంగంలో రాణిస్తోంది. మధ్యతరగతి ఇల్లాలుగా ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే క్రీడల కోసం సాధన చేస్తోంది రామలక్ష్మి. విశాఖ ఇందిరాగాంధీ మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో లాంగ్ జంప్లో 2వ స్థానం, 2013 జిల్లా స్థాయి పోటీల్లో లాంగ్ జంప్, వాక్, షాట్ పుట్లో రజక పతకాలు సాధించింది. భీమిలి బీచ్ వాక్ 2015లో 10 కిలోమీటర్ల నడకలో రజతం సాధించింది. గుంటూరులో 2015లో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల హార్డిల్స్ విభాగంలో 50 సెకండ్లలోపే గమ్యాన్ని చేరి స్వర్ణ పతకం సాధించింది. అదే పోటీలో లాంగ్ జంప్ లో రజతం, షాట్ పుట్ లో కాంస్యం సాధించింది. ఇన్ని విజయాలు సాధించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలన్న ఆమె ఆశలను ఆర్థిక పరిస్థితులు నీరుగారుస్తున్నాయి. సంకల్పం ఉన్నా స్తోమత లేక రాష్ట్ర స్థాయికే పరిమితమవుతోంది ఈ మహిళా క్రీడాకారిణి. డిస్ట్రిక్ట్ లెవెల్లో 2013 నుంచి మనం స్టార్ట్ చేశాను స్పోర్ట్స్ అనేది. సెలెక్ట్ చేశారు నేషనల్కి కూడా. కొన్ని నేను మనీ ప్రాబ్లం వల్ల నేషనల్కి వెళ్ళలేకపోయాను. నేను మళ్ళీ నేషనల్కి ఎలాగైనా సరే నేషనల్, ఇంటర్నేషనల్ కూడా వెళ్ళి ఇంకా మరిన్ని పథకాలు సాధించాలని చెప్పి నాకు కోరుకుంది. ఎక్కడ ఏది చిన్న ఈవెంట్ జరిగినా సరే ఆవిడకి ప్రోత్సహిస్తున్నాను. నేను బయటకు వెళ్ళి పని చేసుకొచ్చిన దాంతోనే బయట పార్టిసిపేట్ చేస్తూను ఒక పక్క గృహిణిగా మాకు చేస్తున్న సేవ కానీ బయట ఏ విధంగానే సరే సోషల్ వెల్ఫేర్గా చేస్తున్నాం. కానీ ఆవిడ చేస్తున్న హార్డ్ వర్క్కి చాలా సంతోషంగా ఉందండి.